లాస్ట్ షాట్‌లో మటన్ దమ్ బిర్యానీకి మనం మంచిగా రైస్ అనేది ఉడకబెట్టేసుకున్నామనమాట. ఈ రైస్ అనేది 80% ఆఫ్ రైస్ మంచిగా అయితే ఉడికిపోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కుక్కర్‌లో మటన్ అయితే పెట్టుకున్నాం కదా! సో, మంచిగా మటన్ ముక్కలైతే మంచిగా ఉడికిపోయాయి. అండ్ దీన్ని తీసుకొచ్చి అక్కడ ఒక బేస్ అయితే పెట్టుకోవాలి మనం. నేనైతే అట్ల పెనం పెట్టాను. సో, దాని మీదయితే మనకి రైస్ ఉడికించుకున్న రైస్ అయితే వేసేసుకుంటున్నాము. సో, 1 లేయర్ వేసిన తర్వాత ఇలాగా కొంచెం బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకోండి. చాలా బావుంటుంది టేస్ట్. అండ్ సెకండ్ లేయర్ కూడా ఇప్పుడు వేసేసుకుంటున్నాము. సెకండ్ లేయర్ వేసుకున్న తర్వాత నేను గ్రేవీ అనేది తీసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇందాక కర్రీలోది. సో, ఆ గ్రేవీ అనేది ఇక్కడ యాడ్ చేశాననమాట. ఇలా యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. తినేటప్పుడు చాలా బావుంటుందనమాట. సాఫ్రాన్ వాటర్ లేకపోతే ఇలా అయితే మనకి యెల్లో కలర్ పసుపు ఉంటుంది కదా! దాంతో అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.